ఆగస్టు 20, 21, 22 తారీఖులలో వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులు మీకు ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వృషభ రాశి వారు ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చి 6302672110. ముఖము లేదా చేయి చూసి జ్యోతిష్యం జాతకం చెప్పబడును. గురూజీ విజయరాజు గారు. స్త్రీ పురుషుల వశీకరణం చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల జ్ఞాపక శక్తి తగ్గటం, రాజకీయం, పెళ్లి, ప్రేమ, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బంది, కళ్యాణ దోషం, అలానే భయం, చేతబడి నివారణ, నరదృష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. అన్ని సమస్యలు 100% తీర్చబడును. వీరి యొక్క ప్రత్యేకత, గుప్త నిధులు కలలోకి వస్తున్నాయా? ఇంట్లో కానీ, స్థలాల్లో కానీ, పొలాలలో కానీ గుప్త నిధులు ఉంటే ఎక్కడ ఉన్నా సరే గురువుగారు పూజలు పెట్టి లిఫ్టింగ్ ద్వారా చేయబడును. అలానే నమ్మకంతో కాల్ చేయండి. ఆయురారోగ్యాలతో చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా చాలా స్పష్టంగా అర్థం అవుతుంది. ఇక వీడియోలోకి వెళితే, వృషభ రాశి వారు మీరు ఎవరిని పడితే వారిని నమ్మకండి. మీరు చేసే ఈ యొక్క అతిపెద్ద పొరపాటే మీ జీవితాన్ని చాలా రకాలుగా సమస్యల్లోకి నెట్టివేస్తూ ఉంటుందన్నమాట. కనుక వృషభ రాశి వారు మీరు ఎవరిని పడితే వారిని అస్సలు నమ్మొద్దు. ఈ రోజుల్లో డబ్బుకు సంబంధించి మీరు ఏదైనా సరే, అంటే మీకు ఒక డబ్బు సమస్య ఉంది అనుకోండి, ఆ సమస్య మీకు వృషభ రాశి వారు డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. డబ్బులు అనేవి మీకు ఏదో ఒక రూపంలో, అంటే ఎవరైనా సరే మిమ్మల్ని డబ్బులు ఇవ్వమనటం లేదా వారికి అవసరం ఉంది అని చెప్పి డబ్బులు అడగటం కానీ చేసినప్పుడు ఒక్క క్షణం ఆలోచించండి. వారు ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, ఏంటి అనేది మీరు ఆలోచించండి. అలా మీరు ఆలోచించకపోతే గనక మీ జీవితం అనేది చాలా వరకు కూడా ఇబ్బందుల పాలవుతుంది. మీ జీవితంలో నుండి ఏదైనా సమస్య వచ్చినా సరే, అలానే మీ జీవితంలో ఏదైనా అనుకోకుండా ఇబ్బందులు ఎదురైనా సరే, ఆ సమస్యలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఖచ్చితంగా కూడా మీకు తొలగిపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలానే మీకు ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అలా సమస్యలు, అలానే బాధలు, కష్టాలు, ఇలా అనేక రకాలుగా కూడా మిమ్మల్ని చాలా వరకు ఇబ్బంది పెడతాయన్నమాట. ఇలా మీరు ఎన్నో అనుకోకుండా ఇబ్బందులు పాలవటం కానీ, అనుకోకుండా సమస్యలను ఎదుర్కోవటం కానీ, ఇలాంటివి ఉన్నప్పుడు గనక ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండాలి. లేదు అనుకుంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే మీకు ఎలాంటి ఒక ఫోన్ కాల్ వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీకు ఒక ఫోన్ కాల్ అనేది వస్తుందన్నమాట. అది ఎలాంటి ఫోన్ కాల్ అంటే, డబ్బుల విషయంలో మిమ్మల్ని ఎవరైనా అడగటం, అంటే మీకు అవసరం కోసం మాత్రమే ఫోన్ కాల్ అనేది వారు చేస్తారు. మీతో అవసరం ఉంటే మాత్రమే వారు మాట్లాడతారు. మీతో అవసరం లేకపోతే వారు అస్సలు మాట్లాడలేరన్నమాట. అంటే ఎప్పుడు మాట్లాడింది మీకు ఫోన్ కాల్ చేసి మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నారు అంటే అలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి. కేవలం మీ డబ్బు కోసం మాత్రమే వారు ఫోన్ చేస్తున్నారని అర్థం చేసుకోండి. అలానే ఈ రోజుల్లో మంచితనంగా ఉండే వారికి కాస్త సమస్యలు ఏర్పడిపోతూ ఉంటాయి. కాబట్టి మంచిగా ఉండండి, కానీ మిమ్మల్ని మీరు మంచిగా ప్రొటెక్ట్ కూడా చేసుకోండి. మీ మంచితనాన్ని ఎవరైతే అలసటగా ఆసరగా తీసుకుందాం అనుకుంటున్నారో అలాంటి వాళ్ళతో కాస్త దూరంగా ఉండండి. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే డబ్బు కోసం ఎవరైనా ఫోన్ చేస్తే మీ దగ్గర డబ్బులు ఉన్నా సరే కానీ ఇవ్వకపోవటమే ఉత్తమం. ఎందుకంటే ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది అనే నమ్మకం అస్సలు లేదు. ఒకవేళ 100% తిరిగి వస్తుంది అనే నమ్మకం ఉంటే మాత్రమే ఇవ్వండి. లేదు అనుకుంటే డబ్బు మళ్ళీ దానిపైన ఆశ వదిలివేసుకుంటే మాత్రమే డబ్బుని ఇవ్వండి.